మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రార్థించుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ రాత్రికై మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ప్రభువా, మీరు సమీకరించిన ఈ ప్రజలందరికై మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఎవడైనా నేను ఆకర్షించుకుంటేనే తప్ప ఎవడు నా ఎద్దుకు రాడని మీరు సెలవిచ్చారయ్యా. ఇది మీ వాగ్దానం, నీ వాక్యం. తండ్రి, మీరు ప్రజలను ఆకర్షించుకునే దేవుడు అయ్యా. ఎవరు కొడబట్టి చెలితో తిరిగి వెళ్ళకూడదు. నీ వాక్యం ధారాళంగా నీ ప్రజల మధ్య పని చేయాలి నాయన. ఎంతో ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి ప్రభువా. వారి పేద ప్రజలు వారి కష్టార్జితాన్ని సభల కొరకు ఖర్చు పెట్టారు. ఆత్మలు రక్షించబడాలన్న నీ బిడ్డల యొక్క ఉద్దేశం సంపూర్ణంగా మీరు నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయం మీరు తెరవండి దేవా. ప్రాణాత్మ దేహాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. వ్యాధిగ్రస్తులు మీరు స్వస్థపరచండి దేవా. యవనుల్లో సేవాభారాన్ని మీరు పెట్టండి. వాక్యాన్ని విని వెళ్ళిపోయే వారికి ఉండనియొద్దు ప్రభువా. మీరు మా మధ్యకు వచ్చి దేవా, ఈ రాత్రి ఒక ఆత్మ సంబంధమైన భూకంపం తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ప్రజల్లో ఒక చల్లాన్ని తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. పౌలు శీలలు చెరసాల్లో దేవా కీర్తనలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే భూకంపం వచ్చేసింది. అందరి బంధకాలు ఊడిపోయినాయి ప్రభువా. దేవా, అటువంటి దినాలుగా ఈ దినాలు మీరు చెయ్యండి దేవా. నీ వాక్యం మమ్మల్ని పరిపాలించాలయ్యా. మీ వాక్యం మీద నుంచి మా మనసు దేని మీదకి కూడా వెళ్ళకూడదు. ఏది కూడా ప్రభువా మాకు ప్రాముఖ్యమైంది కాదు. ఈ లోకంలో మీ వాక్యమే ప్రాముఖ్యమైంది అయ్యా. దాని విలువను గుర్తెరుగుటకు మీరు మాకు సహాయం చేయండి దేవా. మీరు లోకమునికి వెలుగై ఉన్నారని చెప్పారు దేవా. లోకమంతటికి మీరు సువార్తను తీసుకుని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. పౌలు అంటున్నాడయ్యా, నేను ఇక సంచరించవలసిన ప్రదేశం ఇక లేదంటున్నాడయ్యా. యెరూషలేము మొదలుకొని ఇల్లూరికి ప్రాంతం వరకు నేను సువార్తను పూర్ణంగా ప్రకటించాను అని రోమపత్రికలో చాలా స్పష్టంగా చెప్పాడయ్యా. మేము కూడా ఈ దినాలు అలాగే చెప్పుటకు సహాయం చేయండి. ఏ విధమైన ఫెసిలిటీస్ లేని కాలంలోనే అలా దైవజనుడు పనిచేస్తే ఈ దినాల్లో మేము ఇంకెలాగా పనిచేయాలి ప్రభువా. దేవా, భారాన్ని మీరు అధికం చేయండి. ఆత్మల కొరకైన తీవ్రత మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రభువా, మీకు స్తోత్రం అయ్యా, మీకు స్తోత్రం. జాన్ నాక్స్ ప్రార్థన చేస్తున్నాడు అయ్యా. స్కాట్లాండ్ దేశాన్ని మీరు మాకు ఇవ్వండి, లేకపోతే నా ఆత్మను తీసుకోమని చెప్పాడు ప్రభువా. ఎటువంటి తీవ్రత, ఎటువంటి తీవ్రత. భారతదేశ పటాన్ని దగ్గర పెట్టుకొని విలియం కేరీ ప్రభువా నన్ను భారతదేశానికి మిషనరీగా తీసుకుని వెళ్ళమని ప్రార్థన చేశాడు. మరలా భారాన్ని, ఆ మిషనరీ పరిచయం మేము చేయాలి. సహవాసంలో మేము అటువంటి వారిని చూడాలి ప్రభువా. నమ్మకత్వంతో మమ్మల్ని నింపండి నాయన. మేము మీ చేతిలో వాడబడాలని ప్రార్థన చేయటం లేదయ్యా, మీ కొరకు నిలబడాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రసంగించేవాడిగా నన్ను ఉండనియొద్దు, కానీ జీవించేవాడిగా నన్ను మార్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి, మీరు కృప చూపించండి దేవా. ఈ రాత్రి ప్రత్యేకంగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ వాక్యం దాళంగా రాకుండా పడే ప్రతి చీకటిని యేసునామములో బంధించి ఆజ్ఞాపిస్తూ యేసునామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడితిని. ఇక్కడ దైవజనుడైన పౌలు ఆత్మ సంబంధంగా పెంచిన తిమోతి అనే తన కుమారుడికి వ్రాస్తూ ఉన్నాడు ఈ పత్రిక. నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఈ లేఖన భాగాన్ని మీరు గమనించాలి. విశ్వసించిన వారికి మాదిరిని అని ఇక్కడ రాయలేదు పౌలు. విశ్వసింపబోవు వారికి నేను మాదిరిని అంటున్నాడు. అంటే రాబోయే తరానికి దేవుడు నన్ను మాదిరిగా ఉంచాడు, అందుకని ఆ ప్రధాన పాపి నా ఎడల ఆయన కనికరించాడు అని దైవజనుడు సెలవిస్తున్నాడు. దేవునికి తన ఎడలున్న ఉద్దేశం ఏంటో పౌలు ఇక్కడ గ్రహిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు పౌలుకి విశ్వసింపబోవు వారికి నువ్వు మాదిరిగా ఉంటావని దేవుడు ఎక్కడా చెప్పినట్లుగా బైబిల్లో మనకు కనపడదు. అతడు నేను ఏర్పరచుకుని ఉన్న సాధనమై ఉన్నాడని చెప్పాడు. ఎన్ని శ్రమలు పొందబోచున్నాడో వాటిని అతనికి చూపిస్తానని దేవుడు అననీయ అనేటువంటి శిష్యుడితో మాట్లాడినట్లుగా అపోస్తలుల కార్యం 9వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. విశ్వసింపబోవు వారికి మాదిరిగా చేయబోతున్నాడు అని ఆ విషయం దేవుని మనసులో ఉందని పౌలుకి ఎలాగ అర్థమైంది? తన విషయంలో దేవుని సంకల్పం
ఎంత చక్కగా దైవజనుడైన పౌలు గ్రహించి అందుకు అనుగుణంగా తన ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రియులారా, పౌలు బ్రతికున్న కాలంలో యూదులకి నిద్ర పట్టలేదు, దెయ్యాలకు నిద్ర పట్టలేదు, ప్రజలకు నిద్ర పట్టలేదు, దేవతలను చేసేటువంటి కంసాలులకు నిద్ర పట్టలేదు. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మనం అపోస్తల కార్యం 19వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకున్నట్లయితే అక్కడ దేమేత్రిని ఒక కంసాలి ఆర్తెమీదేవికి వెండి గుళ్ళను చేయించేవాడు. ఆ పని వారికి మిగుల లాభ సాధనం కలుగుతుంది. అతను అట్టి పని చేయి వారిని అందరినీ సమకూర్చి, అయిలారా, ఈ పని వలన మనకు జీవనం బాగుగా జరుగుతుంది. ఇప్పుడు పౌలు చేతులతో చేయబడినవి దేవతలు కావని చెప్తున్నాడు. పౌలు ఇలాగా ప్రసంగించడం వలన 2 నష్టాలు జరగబోతున్నాయి. 1, మన వృత్తి యందు లక్ష్యం తప్పిపోతాం మనం. 2, యవశీల ఆర్తెమీదేవి అయిన మహాదేవి కూడా తృణీకరించబడుతుంది. కంసాలి ఈ దేవతలను చేసేటువంటి వారిని సమకూర్చి ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. పౌలు దేవుని వాక్యం ప్రకటించేటప్పుడు దేవతల మహిమ తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యవశీల ఆర్తెమీదేవి మహాదేవిగా పిలువబడుతూ ఉండేది. ఆ దేవి యొక్క మహిమ తగ్గిపోద్దేమోనని కంసాలు భయపడిపోతున్నారు. వృత్తిలో నష్టం వస్తుందేమని భయపడిపోతున్నారు. ఇకపోతే ప్రధాన యాజకుని యొక్క కుమారులు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు, వారు 7 అలాగా చేస్తున్నారు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే ఆ దెయ్యం అంటుంది, మేము యేసు ప్రభు తెలుసు, పౌలు కూడా తెలుసు, మీరెవరు? కొత్త నిబంధన సంఘ చరిత్రలోకి మనం వెళితే దెయ్యాలు యేసు ప్రభు తర్వాత మరి ఏ సేవకుడు కూడా మాకు తెలుసని చెప్పలేదు, కానీ పౌలు మాత్రమే తెలుసని తెలియజేస్తూ ఉన్నాయి. దైవజనుడైన రావెన్ హిల్ గారు ఒక మాట చెప్పారు. బుక్ స్టాల్లో ఉద్యోగం ఎందుకు ఆలస్యం వద్దని బుక్ దొరుకుతుంది. అందులో ఆయన ఈ మాటలు చాలా స్పష్టంగా రాశారు. దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి ఆ రావెన్ హిల్ గారి బుక్స్ సహవాసం తెలుగులో తర్జుమా చేసి ఆంధ్ర క్రైస్తవ లోకానికి అందించాలని ప్రయాసపడ్డారు. దేవుడు ఆ ప్రయాసం తప్పనిసరిగా దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. ఆ దైవజనుడు అంటాడు, పౌలు బ్రతుకున్నంత కాలం దెయ్యాలకు నిద్ర పట్టలేదంట. ఏం చేయాలో తెలియటం లేదు. పౌలు సేవ దెయ్యాలకు కూడా తెలుసు. చాలా మంది సేవకులు దేవుడు మమ్మల్ని పిలిచాడని చెప్తారు. మంచిది, దేవుడు పిలిచినందుకై నీ సేవ దేవునికి తెలుసు, దెయ్యాలకు కూడా తెలుసా? లేకపోతే నువ్వు సేవ చేస్తున్నావు, చేసుకోపో, నువ్వు నన్ను ఏం చేస్తావులే అనుకుంటున్నా ఆ దెయ్యాలు. ఈ తరంలో దెయ్యాలకు నిద్ర పట్టిన సేవ ప్రభు మన ద్వారా జరిగించాలనుకుంటున్నాడు. పిల్లరా, కంసాలకి ఏం చేయాలో తెలియటం లేదు, దెయ్యాలకు ఏం చేయాలో తెలియటం లేదు, అధికారులకు ఏం చేయాలో తెలియటం లేదు. యూదులు మత్సరంతో నిండిపోయారు. పౌలుని ఎలాగా చంపాలని తలంచుచూ ఉన్నారు. ఒకసారి అయితే కట్టుకట్టి పౌలును చంపే వరకు అన్నపానాలు పుచ్చుకొనమని వాళ్ళు ప్రమాణం చేస్తా ఉన్నారు. తీర్మానం చేసుకున్నటువంటి వారు 40 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే మనకు తెలుస్తుంది. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఈ విషయాలన్నింటిని బట్టి దైవజనుడైన పౌలు తాను బ్రతికున్న కాలంలో ఎటువంటి ఉన్నతమైన పరిచర్య చేశాడో మనకు తెలుస్తుంది. 3 దినాలు యూదాను అని ఇంట ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాలు అరేబియా దేశంలో ప్రార్థన చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. సుమారు 31 సంవత్సరాలు అగ్ని లాంటి సేవను చేశాడు. ఈ రాత్రి ప్రభు నా హృదయంలో పెట్టిన భారం ఏంటంటే, ఈ తరంలో ఒక ఉన్నతమైన పరిచయం మనం చేయాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆయన హృదయంలో మన విషయమై ఆయనకున్న సంకల్పం ఏంటి, ఆయన హృదయపు లోతుల్లోకి మనం వెళ్ళి చూడగలగాలి. పౌల్ని విశ్వసింపబో వారికి మాదిరిగా ప్రభు చేశాడు. పౌలు చేత దేవుడు విశేషమైన అద్భుతములు చేయించాడు. పౌలు నడికట్టుల్లో కూడా స్వస్థ శక్తిని పెట్టాడు. పౌలు మాట్లాడుతుంటే ప్రజల హృదయాలు విరిగిపోఉన్నట్లుగా ప్రభు చేశారు. సమస్తమైన ఘనత, కీర్తి, మహిమ నేను ప్రభువుకే ఆరోపిస్తున్నాను. అదే దేవుడు ఈరోజు కూడా ఉన్నాడనే విషయం మనం గుర్తించుకొని ఆసక్తితో ప్రభువుని సేవించటం మనం మర్చిపోవద్దు.
ఈ విషయాలన్నీ నేను మీతో ఎందుకు పంచుకుంటున్నాను అంటే, పిల్లరా, అదే దేవుడు మనల్ని కూడా అలాగా చేయగలడని విశ్వాసంతో నేను మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాను. విశ్వసింపబో వారికి నేను మాదిరిని అని ఎలా గ్రహించాడో, ఏ విధంగా దైవ చిత్తానుసారంగా పౌలు నడిచాడో వాక్య వెలుగులో మనం పరీక్షిద్దాం. యేసు ప్రభు శిష్యులు 12 మందిలో ఒకడని యోధా తప్పిపోయాడు. మిగతా వారు అద్భుతమైన పరిచర్య చేశారు. దేవుడు వారిని అద్భుతంగా వాడుకున్నాడు. కానీ వాళ్ళెవరూ కూడా యేసు ప్రభు యొక్క హృదయంలో వారి విషయమై ఏముందో వారు చెప్పలేదు. వారు ప్రభు పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. పౌలు ఒక ప్రత్యేకమైన కోణంలో ప్రభు పని చేశాడు. 2 సేవలను మాత్రమే బైబిల్లో దెయ్యాలు పబ్లిసిటీ చేసినాయి. ఒకటి యేసు ప్రభు సేవ, 2 పౌలు సేవ. పౌలు అంతకుముందు సౌలుగా పిలువబడేవాడు. గమలీల్ యూనివర్సిటీలో చదివాడు, మంచి విద్యను అభ్యసించాడు. ఆయనకి సంఘాన్ని హింసించటం, బెదిరించటం అంటే అది ప్రాణాధారం అంట. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ప్రభు యొక్క శిష్యుల్ని హత్య చేయటం, బెదిరించటం అంటే తనకు ప్రీతికరం. అనేక పట్టణాల్లో ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఆ పని చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో దమస్కులో కూడా ఆ పని చేయాలని, సంఘాన్ని పాడు చేయాలని నడుం బిగించి కంకణం కట్టుకొని ప్రయాణానికి సిద్ధమై ముందుకు సాగుతున్నాడు. అయితే దేవునికి వందనాలు, దమస్కు దగ్గరకు వచ్చాడు కానీ దమస్కు లోపలికి రాలేదు. అపోస్తలుల కార్యం 9:3 మనం చూస్తే దమస్కు దగ్గరకు వచ్చాడని ఉంటుంది. అపోస్తలుల కార్యం 9:10 దమస్కులో అననీయ ఒక శిష్యుడు ఉన్నాడు. ఎక్కడైతే శిష్యులు ఉంటారో అక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయుటకు దేవుని వ్యతిరేకులుగా పిలువబడే వారికి శక్తి ఉండదు. వారి శక్తి నిర్వీర్యం చేసేస్తాడు ప్రభు. అపవాది యొక్క ఆలోచనలు బద్దలు చేసేస్తాడు. నువ్వు శిష్యుడు ఉన్నావా ప్రభుకి? సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించేవాడే శిష్యుడు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. కింద పడిపోయాడు. దేవుని స్వరం ఆయనకు వినపడుతుంది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావు, ప్రభువా నువ్వెవడు అని అడుగుతున్నాడు. దేవుడు పౌలుతో మాట్లాడిన మొట్టమొదటి మాట, నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే దేవుడు పౌలు యొక్క పాపాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. పౌలు యొక్క అంతరంగంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు శిష్యులు 3.5 ఏళ్ళు ఆయనతో ఉన్నారు. పేతురు అబద్ధాన్ని విడిచిపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఆయనతోనే ఉన్నాడు పేతురు. కత్తి కూడా వదలకుండా పట్టుకున్నాడు. వారు వారి బలహీనతలతో యేసు ప్రభుని వెంబడించారు. యేసు ప్రభు వారి బలహీనతలను భరించి ప్రేమించి వారు నడిపించాడు. పౌలు ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో ఇంక ఎన్నడూ తన జీవితంలో పాపము అనేది తన జీవితంలో ఇక కనబడదు. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మొదట ఏ విషయం మాట్లాడుతున్నాడు? దేవుడు నీ అంతరంగం గురించి మాట్లాడాలి, నీ పాపం గురించి మాట్లాడాలి, చెడిపోయిన నీ స్వభావం గురించి మాట్లాడాలి. ప్రభు నీతో ఆ విషయాలు మాట్లాడుతున్నాడా? పేతురు ప్రభువుతో ఉన్నప్పుడు నీ కత్తి లోపల పెట్టమన్నాడు కానీ నీ కత్తి తీసామని చెప్పలేదు. ఒకవేళ చెబితే పేతురు వినడేమో, మనకు తెలియదు ఆ విషయం. నీతో దేవుడు కానీ దైవజనులు కానీ నీ అంతరంగం గురించి చెబితే ఇతను వినడేమో అనేటువంటి మనసుతో పనిచేస్తున్నారా? అది నీకు ఆశీర్వాదం కాదు. పౌలుతో దేవుడు ఎప్పుడైతే ఆ విషయం మాట్లాడాడో 3 దినాలు చూపు లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు. అపోస్తలుల కార్యములు 9:9. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను. ఏం చేస్తున్నాడు? 11వ వచనంలోకి మనం వెళ్తే అతడు ప్రార్థన చేస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. చూపు పోయింది. ఆ వెలుగు చూచినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఎప్పుడైతే ఒక వెలుగు ప్రకాశించిందో అతను దృష్టిని పోగొట్టుకున్నాడు. మరి భోజనం చేయడానికి, నీళ్లు తాగడానికి ఏంటి? అతనికి మనసు లేదు. 3 రోజులు ఏం ప్రార్థన చేస్తుంటాడు? తన అంతరంగం విషయమై చాలా లోతుగా పౌలు పశ్చాత్తాపడ్డాడు. అందుకే జీవితంలో ఎన్నడూ కూడా తాను తప్పిపోలేదు. నీ అంతరంగం ఏంటో నీవు బాగా ఎరిగి పశ్చాత్తాపడగలిగితే దేవుని అంతరంగంలో నీ విషయమై ఏముందో అప్పుడు నీకు తెలుస్తుంది.
నీ పునాదులు బలహీనంగా ఉన్నాయి. నువ్వు సత్య సంబంధమైన బండ మీద కట్టబడ్డంలో అలక్ష్యం చేస్తున్నావు. లోతుగా దేవుని వెంబడించడంలో నువ్వు ఆసక్తిని చూపలేకపోతున్నావు. నీ మారు మనసు ఎటువంటి మారు మనసు పరీక్షించుకో. పౌలు పొందినట్లుగా నువ్వు పొందావా? జక్కయ్య పొందినట్లుగా నువ్వు పొందావా? ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 అంతలు ఇచ్చేశాడు. మరి నువ్వు తీసుకున్న అన్యాయపు సొమ్ము తిరిగి ఇచ్చేసావా? బస్సులో డబ్బులు ఇవ్వకుండా నువ్వు ప్రయాణం చేసినప్పుడు, ట్రైన్లో డబ్బులు ఇవ్వకుండా ప్రయాణం చేసినప్పుడు వాటిని తిరిగి చెల్లించేసావా మారు మనసు పొందిన తర్వాత? లేకపోతే చర్చి కనపడినప్పుడు 2 సిలువ గుర్తులు వేసుకుని బాప్తీసం పొందావా? దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పేతురు అబద్ధమాడి ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు, కానీ పౌలు అన్నాడు అలాగ చెప్పలేదు. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది వేరు చేయలేదని చెప్పాడు. యేసు ప్రభు సిలువ మరణం పొందినప్పుడు ఆయన ప్రక్కన పేతురు లేడు, కానీ దూరం నుండి వెంబడిస్తా ఉన్నాడు. శిష్యులందరూ పారిపోయారు. పౌలైతే నేను ఆయన కొరకు మరణించుట కొరకు కూడా సిద్ధంగా ఉన్నానన్నాడు. ఆయన శిష్యులు వెంబడించడానికే సిద్ధంగా లేరు. పౌలైతే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటి? పౌలు యొక్క భక్తి పునాది చాలా ప్రత్యేకమైంది. నువ్వు వాక్యాన్ని సరైన కోణంలో అర్థం చేసుకోవాలి. అపవిత్రమైంది, నీచమైంది ఏదైనా నీ జీవితంలో దాచబడిందా? మారు మనసు పొందిన తర్వాత నువ్వు ఒక దేవదూత లాంటి జీవితం నువ్వు చేయాలి. ఒక పరిశుద్ధమైన జీవితం చేయాలి. ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పౌలు తన అంతరంగాన్ని లోతుగా చూసుకున్నాడు. అందుకే దేవుని అంతరంగం ఆయనకు బాగుగా కనబడింది. 3 దినాలు విలపించాడు ప్రభు సన్నిధిలో. అటువంటి పశ్చాత్తాపం మనకు కూడా ఉన్నట్లయితే జీవితంలో మరలా ఎన్నడూ లోకం వైపు వెనుతిరిగి చూడడానికి అవకాశమే ఉండదు. మనం ఏ విషయంలో అయితే లోతుగా పశ్చాత్తాపడతామో మరలా తిరిగి ఆ పాపం మనం చెయ్యము. పేతురు అబద్ధమాడినందుకు పశ్చాత్తాపడ్డాడు, జీవితంలో ఎన్నడూ ఇంకా అబద్ధం ఆడలేదు. దావీదు వ్యభిచరించినందుకు పశ్చాత్తాపడ్డాడు, ఇంకెన్నడూ దావీదు వ్యభిచార పాపం చేయలేదు. అలాగని పాపములన్నిటి విషయమైన పశ్చాత్తాపడితే జీవితంలో ఎన్నడూ కూడా ప్రభువుని దుఃఖపెట్టే పరిస్థితి రాదు. మరొక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అపోస్తల కార్యములు 23వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతన్ని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టును. నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నది అనెను. దైవజనుడైన పౌలు ఇక్కడ సాక్ష్యం చెప్పుటకు నిలబడ్డాడు. నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగిన వాడినై దేవుని ఎదుట నేను నడుచుకుంటున్నానని చెప్పాడు. ఈ మాటలు అక్కడున్న ప్రధాన యాజకుడికి కష్టంగా అనిపించింది. నోటి మీద కొట్టమని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపించాడు. పౌలు, సున్నం కొట్టిన కూడా దేవుడు నిన్ను కొడతాడన్నాడు. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ప్రక్కన్న ప్రజలు అంటున్నారు, ప్రధాన యాజకుడు నువ్వు దూషిస్తున్నావని చెప్పారు. వెంటనే పౌలు అంటాడు 5వ వచనంలో, అతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు. నీ ప్రజల అధికారి నిందింపవద్దని రాయబడి ఉంది. గమనించండి, మహాసభ ఎదుట సాక్షిగా నిలబడ్డాడు. ప్రపంచమంతటినీ దేవుని వాక్యంతో నింపాలని భారం కలిగిన దైవజనుడు, అంతర్జాతీయ స్వార్థికుడు. తన పాపాన్ని దాయటం పౌలుకి ఇష్టం లేదు. నేను సాక్ష్యం చెబుతున్నాను, వినండి. ఈ విషయం తర్వాత మాట్లాడదామని లేదు. మొదట తన పాపాన్ని ఒక సెకండ్ కూడా దాయటానికి ఇష్టం లేక, అతను ప్రధాన యాజకుడు నాకు తెలియలేదు, అందుకని నేను మాట్లాడాను అంటున్నాడు. పౌలు జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పాపాన్ని ఒప్పుకొనుటకు ఒక్క క్షణం కూడా పౌలు ఆలస్యం చేయలేదు. అందుకే దేవుని అంతరంగం పౌలుకు చూపించట్లో దేవుడు ఆలస్యం చేయలేదు. దైవజనుడైన పౌలు ఒక్కడు మాత్రమే ఆ మాట చెప్పాడండి,
విశ్వసింపబో వారికి నేను మాదిరిని, రాబోయే తరానికి నేనే మాదిరిని, నేనే ప్రభును చూపించే వ్యక్తిని. నన్ను చూసిన వారు ఇక ప్రభువును చూసినట్లే అన్నట్లుగా పౌలు మాట్లాడుతూ, సహోదరి సహోదరుడా, మరి నీ జీవితంలో పాపాన్ని ఒప్పుకోవడానికి ఆలస్యం చేస్తున్నావా? అలాగ ఉండవద్దని ప్రభు పేరట నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ప్రభువుకి మన ఎడల గొప్ప ఉద్దేశం ఉందని నేను ఆత్మలో గ్రహించి ఈ రాత్రి నేను ఈ మాటలు మీకు అందిస్తున్నాను. ఈ తరానికి మాత్రమే మనం సాక్షులంగా ఉండడం కాదు, రాబోయే తరానికి కూడా మన జీవితాలు మాదిరిగా సాక్ష్యాలుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. పౌల్లాగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే అది నీకు సాధ్యమవుతుంది. దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడనే సంగతిని గుర్తించు. ఏ విషయాల్లో ఇంకా నువ్వు వాయిదా వేస్తున్నావో ఈ రాత్రే, ఇప్పుడే, ఇక్కడే వాటిని విడిచిపెట్టేసి వెళ్ళిపో. మనం పాపాన్ని ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? దైవజనుడు అని పౌలు తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు. సభలో సద్దూకయ్యులు పరిసయ్యులు ఉన్నారు. పౌలు అది గ్రహించి నేను పరిసయ్యుడిని, పరిసయ్యులకు సంతతి వాడినని చెప్పాడు. సభ రెండు పక్షాలు అయిపోయింది. పరిసయ్యులందరూ పౌలు పక్కకు వచ్చేశారు. సభ వాయిదా పడిపోయింది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో దేవుని ఆత్మ ఖచ్చితంగా మన పక్షంగా నిలిచి కార్యం చేస్తుంది. పౌలుని వారు ఏం చేయాలనుకుంటున్నారనేది తర్వాత సంగతి. కానీ పౌలు మాటలు వినిన తర్వాత సభ రెండు ముక్కలైపోయింది. సగం జనాభా పౌలు ప్రక్కన నిలబడ్డారు. పాపాన్ని ఒప్పుకోవడానికి ఒక్క క్షణం కూడా నువ్వు ఆలస్యం చేయదు, ప్రజలు నీ పక్కకు వచ్చేస్తారు ఈ నామంలో. ఇది సత్యం. దేవుడు దీన్ని చేయబోతున్నాడు. ఎవరు నీ పక్షంగా లేరని తలంచొద్దు. నీవు సత్యం పక్షంగా నిలబడ్డావో లేదో చూడు. సత్యం నీ పక్కన నిలబడుతుందనేటువంటి సంగతి గుర్తించు. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దైవజనుడైన పౌలు ఒక్క క్షణం కూడా తన పాపాన్ని దాయలేదు. తదుపరి గొప్ప కార్యాలు జరిగినట్లుగా అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయంలో మనం చూస్తాం. మరొక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని తలంచుచున్నాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫ్రుగియా, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటి వారు ముసియను దాటిపోయి త్రోయికు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనం కలిగిను. అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు, వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచియున్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి. ప్రియులారా, యేసు ప్రభు తన శిష్యులకు సమస్త జనులను మీరు నా శిష్యులుగా చేయమని తెలియచేసినాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభు చెప్పినాడు. అయితే పౌలు విషయంలో ప్రభు ఒక ప్రత్యేకమైన కోణంలో వ్యవహరించినట్లుగా దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అపోస్తలుల కార్యములు 16:6లో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచింది. 7వ వచనంలో యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంటే 2 సార్లు పౌలు ఆసియాలో పనిచేయాలని ప్రయత్నం చేయడం, 2 మార్లు దేవుని ఆత్మ ఆటంకపరచడం జరుగుతుంది. శిష్యుల్నేమా స్వార్థను ప్రకటించమన్నాడు, పౌలునేమా స్వార్థ ప్రకటించకుండా ఆగమంటున్నాడు. కారణం ఏమై ఉంటుంది? ఖండాలన్నింటిలో కంటే పెద్ద ఖండం ఆసియా ఖండం. అయితే ఆసియా ఖండంలో విగ్రహారాధన ఎక్కువ. విగ్రహారాధన ఎక్కడ ఎక్కువ ఉంటుందో అక్కడ మూర్ఖత్వం, పాపం ఎక్కువ ఉంటుంది. ఈ మూర్ఖులైన ప్రజలు పౌలుకి ఎక్కడైనా నష్టం చేస్తారేమోనని ప్రభు ఆసియాకి వెళ్లకుండా ఆపివేస్తున్నాడు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ 21వ అధ్యాయము 4వ వచనంలో, 21వ అధ్యాయము 11వ వచనంలో 2 సార్లు కూడా యెరూషలేముకి వెళితే ఏం జరుగుద్దో పౌలుకి తెలియజేయబడుతూ ఉంది. అపోస్తలుల కార్యం 21:4లో
నువ్వు కాలు పెట్టవద్దని దేవుని ఆత్మ పౌలుతో చెప్తుంది. 21:11 వెళితే గనక ఇలాగ బంధించబడతారు అని తెలియజేయబడుతుంది. అయినా పౌలు అంటాడు, అక్కడున్న ప్రజలు ఈ మాట విని యెరూషలేముకి వెళ్ళవద్దని బతిమాలుకున్నారు. అయితే పౌలు అంటున్నాడు, మీరెందుకు ఏడ్చి నా గుండె బద్దలు చేస్తారు? ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబట్టుకు మాత్రమే కాదు, చనిపోటుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడు. ప్రభు బంధించబడతాడని చెప్తుంటే పౌలు చచ్చిపోవడానికి కూడా సిద్ధమని చెప్తున్నాడు. అంటే దేవుని కోసం తన ప్రాణం ఇవ్వడానికి ఏమాత్రం కూడా పౌలు వెనుకాడడం లేదు. అలా వేగంగా దేవుని కోసం వెళ్ళిపోతున్న పౌల్ని దేవుడు ఆపుతున్నాడు. ఈ వాక్యం చదివినప్పుడు నేను అనుకున్నాను, ఒకవేళ పౌలుకి నష్టం జరిగి తన ప్రాణం ఏదైనా పోతే దేవునికి పౌల్లాగా సేవ చేసేవాళ్ళు లేరేమో ఒకవేళ. అందుకే దేవుడు పౌల్ని ఆసియాకి వెళ్ళొద్దని ఆపుతున్నాడని నేను తలంచుచున్నాను. అయితే పౌలుకు రాత్రి వేళ ఒక దర్శనం కలిగింది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి రాత్రి వేళ సహాయం చేయమని అడుగుతున్నాడు. ఆ దర్శనాన్ని బట్టి మాసిదోనియా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని పౌలు అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, పేతురుకు దర్శనం వస్తే అది ఏమై ఉన్నదో అర్థం కాలేదు, కానీ కొర్నేలి మనుషుల్ని పంపించి పేతురుతో మాట్లాడిన తర్వాత దేవుని ఆత్మ నువ్వు వారితో కూడా వెళ్ళమని చెప్పినప్పుడు పేతురు వెళ్ళినాడు. అపోస్తలుల కార్యం 10:20 ఆ విషయాన్ని మనం చూస్తాం. పేతురుకి దర్శనం కలిగింది, కొర్నేలి దగ్గర నుంచి మనుషులు వచ్చారు, దేవుని ఆత్మ మరలా మాట్లాడింది. అప్పుడు కొర్నేలి దగ్గరికి సువార్తను ప్రకటించుటకు వెళ్ళాడు. పౌలుకి దర్శనం వచ్చిందా లేదో ఆ దర్శనాన్ని వెనువెంటనే అర్థం చేసుకున్నాడు దైవజనుడైన పౌలు. ఖచ్చితంగా మాసిదోనియా దేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తున్నాడని ఆ దర్శనాన్ని బట్టి పౌలు అర్థం చేసుకున్నాడు. అయితే ఇక్కడ దేవుని నడిపింపుతో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నం చేసితిమి. నేను నిశ్చయించుకున్నాను లేదు అంటే పౌలు కలిగిన దర్శనం తనతో ఉన్నటువంటి సహోదరులతో కూడా పంచుకున్నాడు. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు బయలుదేరి వెళ్ళాడు. ఎంత గొప్ప దైవజనుడండి! ఎటువంటి విధేయత, ఎటువంటి దీనత్వం! కొన్నిసార్లు కొంతమందికి దర్శనాలు వస్తే వాళ్ళని పట్టుకోవడం కష్టమైపోతుంది. వాళ్ళని ఎలాగా నడిపించాలో దేవుని సేవకులమైన మాకు కొన్నిసార్లు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు అంత వేగంగా ఉంటారు. దేవుడు దర్శనం వచ్చిన తర్వాత ఇక వెళ్ళి చేయాల్సిందే. ఆ దర్శనం దేవుని వాక్యంతో సరిచూసుకోవాలని కానీ, అది దైవజనులకు కూడా ఆ దర్శనం వస్తే మంచిదని కానీ ప్రజలు తలంచట్లేదు. ఆ గొప్ప దైవజనుని చూడండి, మేము నిశ్చయించుకొని ఆ తర్వాత మాసిదోనియా దేశానికి బయలుదేరి వెళ్ళాం. ఈ వచనం పౌల్లో ఉన్న దీనత్వాన్ని, విధేయతను మనకు సూచిస్తుంది. సహోదరి సహోదరుడా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో వ్రాయబడి ఉంది. దీనులకు కృప ఇస్తాడు. అయితే పౌలుకు అనుగ్రహించబడిన కృప ఏంటో తెలుసా? దేవుని అంతరంగంలో తన విషయమై ఏముందో అది తెలుసుకునే కృప దొరికింది. ప్రియులారా, నేనేమై ఉన్నానో ఆయన కృపను బట్టి అయి ఉన్నానని చెప్పాడు పౌలు. ఆ కృప నా జీవితంలో నేను నిరర్ధకం చేయనని చెప్పాడు. పౌలు తన బలహీనతల విషయమై ప్రార్థించినప్పుడు నా కృప నీకు చాలని చెప్పాడు ప్రభు. మనం కృప చేతనే రక్షించబడ్డామని పౌలు గుర్తించాడు. కృప ఏం చేస్తుందో, కృప ఎవరికి ఇవ్వబడుతుందో, కృప వల్ల తాను ఏమై ఉన్నాడో వాటన్నిటినీ గ్రహించుకున్నాడు ఆ దైవజనుడు. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వెంత దీనుడుగా దీనురాలు అయిపోతావో అన్ని గొప్ప కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడగలవు. దేవుడు నీకు దర్శనం ఇచ్చుండొచ్చు, పనిచేసే కృప ఇచ్చుండొచ్చు, అందుకు తగిన తలాంతులు నీకు ఇచ్చుండొచ్చు, కానీ దీనుడై ఉండడం అనేది అది నీ భాగ్యంగా గుర్తించు. పౌలైతే ఆసియా ఖండంలోనే పని చేయాలని
మరలా మరలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఖండాలన్నింటిలో కంటే పెద్ద ఖండం కదా, ఎక్కువ మంది ప్రజలు ఉంటారు కదా, ఎక్కువ మంది ఆత్మలు సంపాదించాలనేది పౌలు ఆలోచన. మనం దైవ చిత్తానుసారంగా చేయటమే మనకు ఆశీర్వాదం. దైవజనుడైన పౌలు మాసిదోనియ దేశానికి దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఐరోపా ఖండానికి దేవుడు తీసుకుని వెళ్తున్నాడు. మాసిదోనియ దేశంలో ఫిలిప్పు ప్రముఖమైన పట్టణం, అక్కడికి నడిపించబడ్డాడు. అక్కడ లూదియా హృదయం తెరవబడింది, పుతోను దెయ్యం పారిపోయింది, జైలు అధికారి మారు మనసు పొందాడు. సంఘ పరిచర్యలు అక్కడ ప్రారంభించబడ్డాయి. ఫిలిప్పులో చేయబడిన పరిచర్య పౌలు పరిచర్యల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఫిలిప్పులో ఉన్నటువంటి సంఘస్థులు పౌలు యొక్క అవసరాల్లో పాలు పంపులు పంచుకున్నారని పౌలు తన పత్రికలో రాస్తున్నాడు. ఫిలిప్పి పత్రిక 4:15 ఫిలిప్పీలరా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. పౌలు యొక్క శ్రమల్లో వారు పాలు పంపులు పంచుకున్నారు, పౌలుతో పాటు పాలివారుగా మారిపోయారు. దైవ చిత్తానుసారమైన పరిచర్య ఆ విధంగా ఉంటుందని మనం గ్రహించాలి. మనకు ఇవ్వబడుతున్న సంఘాలు, మనం వెళ్ళి సేవ చేసేటువంటి ప్రాంతాలు దైవ చిత్తానుసారంగా ఉన్నాయా లేవా పరీక్షించుకుందాం. ప్రియులారా, కొరింథీ సంఘానికి పౌలు ఒక విశేషమైన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. సంఘానికి ఏం చెప్తున్నాడో ఈ వచనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. సంఘానికి యేసు ప్రభువును మాదిరిగా పెట్టాడు. నన్ను పోలి నడుచుకుంటే మీరు క్రీస్తుని పోలి నడుచుకున్నట్లే. ఎందుకని? క్రీస్తుని పోలి పౌలు నడుస్తున్నాడు కాబట్టి. సంఘానికి ప్రభువును మాదిరిగా పెట్టాడు, అలా జీవించాడు ఆ దైవజనుడైన పౌలు. రాబోయే తరానికి తన్నే మాదిరిగా పెట్టేశాడు. ఒక్క పౌలు మాత్రమే ఇలాగ చెప్పగలిగాడు. పిల్లరా, ఎన్ని పత్రికలు రాశాడండి, ఎంతమంది సేవకులను తయారు చేశాడు. పౌలే గనక లేకపోతే కొత్త నిబంధన చరిత్ర ఎంత చిన్న పుస్తకంగా మిగిలిపోయి ఉండేది. పిల్లరా, సంఘానికి తన అంతరంగ జీవితం చెప్పట్లంలో దైవజనుడు వెనుకడుగు వేయలేదు. అపోస్తలుడైన పౌలు రోమీలు రాసిన పత్రిక 7:19-20 చదువుకుందాం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నా యందు పాపం నివసిస్తుంది. వేరొక నియమం, రోమీలు రాసిన పత్రిక 7:23 మనం వెళ్ళినట్లయితే వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు కనబడుతుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుతుంది. అది ఏ నియమం? పాప నియమం. ఏ దైవజనుడైనా సంఘానికి తన లోపాన్ని గురించి చెప్పగలడా? పౌలు మాత్రమే ఆ పని చేశాడు. పిల్లరా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇటు మరణానికి లోనుగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును. మనసు విషయంలో నేను దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడినైపోయి ఉన్నానని చెప్పాడండి. రోమపత్రిక 7:25 చదివినప్పుడు మనకు ఆ విషయాలు తెలుస్తాయి. పాప నియమానికి నేను దాసుడినైపోయాను. ఒక వ్యక్తి తన పాపాన్ని తన పిల్లల దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు, భార్య దగ్గర ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు. నేను ఎప్పుడు తలంచుతూ ఉంటాను, దైవజనుడైన పేతురు యేసు ప్రభుతో పరిచర్యలో ఉన్నప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదని ముమ్మారు అబద్ధం ఆడాడు. పేతురు పత్రికలు రాసినప్పుడు నేను ఇలాగిన ఒక చిన్నదానితో అబద్ధం చెప్పాను అని తన పత్రికలో రాయలేదు. అయితే పౌలు పత్రికలు మనం చదివినప్పుడు తిమోతితో తన జీవితం గురించి చెప్తున్నాడు. పూర్వము నేను దోషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి, తెలియక చేశాను కాబట్టి కనికరించబడ్డాను. తిమోతి తన ద్వారా సువార్త విని రక్షణలోకి నడిపించబడి తనతో కలిసి పనిచేస్తున్న దైవజనుడికి
తన జీవితంలో ఉన్న లోపం చెప్పడం, అది ఎంత గొప్ప అనుభవం. నేనైతే ఇప్పటి వరకు ఆ పని చేయలేదని నేను చెప్పగలను. నాలో ఆ సమర్పణ, నా అంతరంగాన్ని ప్రజల ముందు విప్పడం నేను అలాగే చేయలేదు. ప్రియులారా, యథార్థవంతులు ఆయనకి ఇష్టలంట. యథార్థవంతుల గుడారం వర్ధిల్లిద్దంట. సామెతల గ్రంథంలో ఈ విషయాలు మనం చూస్తాం. అందుకే పౌలు యొక్క సేవ అది చనిపోయేది కాదు, కొట్టివేయబడేది కాదు. ఈరోజు కూడా అది సజీవంగా నిలిచింది. పత్రికలు, పౌలు రాసిన పత్రికలు చదువుతున్నప్పుడు మన ఎదుటి నిలబడి పౌలు మాట్లాడుతున్నాడా, మనకు బోధిస్తున్నాడా అన్నట్లు అనిపిస్తుంది. నేను పాప నియమానికి అమ్మబడిపోయి శరీర సంబంధిని అయిపోయి ఉన్నాను అంటాడు రోమపత్రిక 7:14. వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు కనబడుతుంది. నేను మంచి చేయాలనుకుంటున్నాను, నేను చేయలేకపోతున్నా. సహోదరి సహోదరుడా, పౌలు తన జీవితంలో ఏది తన ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రతిబంధకంగా ఉందో సంఘం ఎదుటి చెప్పడానికి సిగ్గుపడలే. ఒకవేళ నేను ఇలాగ చెబితే సంఘం నన్ను ఎలాగో చూస్తుంది, సేవకుడిని నేనేలాగుంటే మరి సంఘం ఎట్లుంటుంది అన్న ఆలోచనతో పౌలు పని చేయలేదు. ఈరోజు నేను దాచిన రేపెట్టుకుని ప్రకటించబడిద్దిగా నా జీవితం. నేను దేవుని ఎదుట ఎలాగున్నానో మనుషుల ఎదుట కూడా అలాగనే ఉండాలనుకున్నాడు. మనుషుల ఎదుట ఎలాగున్నానో దేవుని ఎదుట కూడా అలాగనే ఉండాలనుకున్నాడు. ఆ యథార్థతను దేవుడు చూశాడండి. ఈ రాత్రి నీ జీవితంలో నీ యథార్థతను చూసి అది యథార్థత కాదని చెప్తాడా ప్రభు? ఇంకా నువ్వు ఒప్పుకోవాల్సినవి ఉన్నవి అని చెప్తాడా? లేదు, నువ్వు చెప్పిన మాట సత్యం అని చెప్తాడా? పౌలు చెప్పిన మాటలు ప్రపంచాన్ని శాసించినాయి. ప్రియులారా, ఆయన రాసిన పత్రికలు నేటి దైవజనులకి, సంఘాలకి కనువిప్పుగా మిగిలిపోయినాయి. ఆయన పొగడ్తలకు పొంగిపోలేదు, నిందలకు కృంగిపోలేదు. ఆయన ఎంత దీనుడో మన అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ మనకు తెలుస్తుంది. మెలితే ద్వీపానికి వెళ్ళారంట. అది మెలితే ద్వీపం అని వెళ్ళే వరకు తెలియదు, పౌలుకి తెలియదు, పౌలుతో ఉన్న వారికి తెలియదు. ఓడలో చాలా కష్టంగా ప్రయాణం కొనసాగింది. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణించిన ప్రయాణం అది. అందరూ ఆ ద్వీపానికి చేరుకున్నారు ఓడ ప్రమాదం నుంచి తప్పించబడి. చాలా కష్టంతో ప్రయాణించారని అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో వ్రాయబడింది. అపోస్తల కార్యం 28:3 మనం చదివినట్లయితే, పౌలు మోపడి పొలలేరి నిప్పుల మీద వేస్తే సర్పం ఒకటి కాకకు బయటకు వచ్చిందంట. అంతర్జాతీయ సువార్థికుడు, ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడు పొలలేరటం ఏంటండి? అసలు ఆయన దీనత్వానికి, ఆయన శ్రమ పడేవాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనమే ఉంది. పౌలుతో పాటు చదువుకున్న వాళ్ళు ఆసియా దేశాన్ని పరిపాలించే అధికారులుగా పనిచేస్తున్నారు. అపోస్తల కార్యములు 19:31 ఒకసారి మనం చదువుకుందామా? మరియు ఆసియా దేశాధికారుల్లో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. కొందరు ఆయనకి స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఆసియా దేశాన్ని పరిపాలిస్తున్నారంట. ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఆయనైతే దేవుని పనిలో పొలలేరుతూ ప్రజల కొరకు ఏదైనా చేయాలన్న పరితాపంతో పనిచేస్తున్నాడు. ఆ పొలంలో నుంచి సర్పం ఒకటి బయటకు వచ్చి పౌలు చేయిని పట్టుకుంది. జంతువు అతని చేతిని వేలాడుతుంది, పాము. కానీ పౌలు అగ్గిలో జాడించి వేశాడు ఆ పాముని, నిప్పుల్లో పడిపోయింది. పౌల్లో ఏ విధమైన కలవరం లేదు. వాళ్ళు అంటున్నారు, ఈ మనుషుడు నరహంతకుడు, అందుకే సముద్రంలో నుంచి ఇతను తప్పించుకున్న న్యాయం ఇతన్ని బ్రతకనివ్వలేదు. ఆ నిందలకి పౌలు జవాబు చెప్పలేదు. అయ్యో ఏంటిదని కృంగిపోలేదు. నేనెందుకు పొరలేరాను, ఎరకుండా ఉంటే బాగుండేదేమోనే అని తలంచలేదు. కొంచెం సేపు తర్వాత వాడు చెయ్యి వాసుదేమో, ఏమైద్దో, అకస్మాత్తుగా పడి చచ్చిపోతాడేమో కనిపెడుతున్నారు. ఎంతసేపు కనిపెట్టినా ఏం జరగల.
వెంటనే అంటున్నారు, ఇతడు ఒక దేవతని. అలా అన్నారని ఎగిరి గంతు వేయలేదు ఆయన. పౌల్ని రెవరెండ్ పౌల్ అని కానీ డాక్టర్ పౌల్ అని పిలవలేదండి. నరహంతకుడైన పౌల్ అని పిలిచారు వాళ్ళు. దైవజనుడు అలాగా పిలిపించుకోవడానికి ఈ రోజుల్లో ఎవరైనా ఇష్టపడతారా? మనకు బిరుదులు కావాలి, పౌలుకి నిందలు కావాలి. మనకు సుఖం కావాలి, ఆయనకు శ్రమ కావాలి. ఆయన ప్రయాణాలన్నీ ఇబ్బందుల్లోనే కొనసాగినాయి అంట. కపట సహోదరుల వల్ల ఆయనకు ఆపదలు జరిగినాయి అంట. ఆయన ఆపదల గురించి చదువుతున్నప్పుడు 2 కొరింథీ పత్రికలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా, జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా, ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. అవన్నీ వింటున్నప్పుడు వీటన్నిటి మధ్య ఎలాగ జీవించుంటాడా పౌలు? అనేకులకు బోధించి భ్రష్టుని కాకుండా నిమిత్తం నన్ను నలగొట్టుకుంటున్నానని చెప్పాడండి. నలిగిపోయిన పౌలుకి దేవుని అంతరంగం కనబడింది. ఒక ఆరెంజ్ లాగానే ఉంటే అందులో నుంచి మాధుర్యం బయటికి రాదు. ఒక బత్తాయి లాగానే ఉంటే దానిలో నుంచి మాధుర్యం బయటికి రాదు. అవి తమ ఆకృతిని కోల్పోతేనే అందులో నుంచి మాధుర్యం వస్తుంది. దైవజనుడా, నువ్వు సిలువలో, ఆ సిలువనే గానుగులో, శ్రమలనే కొలిమిలో నువ్వు వేయబడితేనే అప్పుడే నీలో నుంచి మాధుర్యం బయటకు వస్తుంది. సేవ అంటే సుఖపడేది కాదండి, కూర్చునేది కాదు. ఆఖరి రక్త బిందు వరకు కరిగిపోయిన నీ ప్రాణప్రియుడైన యేసును చూడు ఒకసారి. అదే మార్గాన్ని ఎన్నుకున్న పౌలును చూడు. నువ్వు పౌలు గురించి విన్నావు, పౌలు గురించి చదివావు. పౌలు మార్గం నీకు ఇష్టం లేదా? పౌలు మార్గంలో నడవాలనే ఆశ నీకు కలగలేదా? నీవు కూడా ఆ త్రోవలో ప్రయాణం చేస్తే ఈ తరంలో నువ్వు నిలబడి, నేను రాబోయే కాలానికి ఒక మంచి మాదిరిని ప్రభు అలాగా నన్ను నియమించాడు, అందుకే నన్ను ఏర్పాటు చేసుకున్నాడని నువ్వు కూడా చెప్పగలుగుతావు. పౌలుకి ఏ కృప ఇచ్చాడో ఆ కృప ఈరోజు నీకు కూడా ఉంది. అదే దేవుడు ఈ రాత్రి నీకు కూడా, అదే పౌలు దేవుడే నీ దేవుడు కూడా అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు దేవుణ్ణి ఆరాధించే వారిని హత్య చేసే పౌలు దేవుణ్ణి ఆరాధించినట్లుగా ప్రజలకు స్వార్థ అందించాడు. దేవతలను ఆరాధించే వారిని దేవుని వైపుకి త్రిప్పాడు. చేతులతో చేయబడినవి దేవతలు కాదంట. పౌలు ఎంత బలంగా పనిచేశాడు. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం 26వ వచనం. దాదాపు ఆసియా అన్నంతట బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారని రాయబడింది అక్కడ. వాళ్ళు త్రిప్పాడు. అన్ని దేవతలు ఆరాధించే వాళ్ళని దేవుని వైపుకి త్రిప్పాడండి. తన జీవితం చూచిన వారు, తన నోటి నుంచి వచ్చేటువంటి మాటలు విన్నటువంటి వారు మార్చబడకుండా ఉండలేకపోయారు. దయ్యాలకు ఏం చేయాలో పౌలును చూసినప్పుడు, పౌలు సేవను చూసినప్పుడు అర్థం కాలేదు. అందుకని ఆ దయ్యాలే చెప్పాడు మొదలుపెట్టి, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, రక్షణ మార్గం వీరు మీకు ప్రచురిస్తారని. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, కోట్ల మందికి ఇంకా దేవుని వాక్యం అందలేదు. ప్రజలు నరకానికి చేరువుగున్నారు. ఈ లోకం యొక్క బంధకాల్లో చిక్కుకొని పోయారండి. ఎటు చూసినా పాపమే. ఎన్ని దిక్కుల వైపుకుని తల త్రిప్పి చూచినా పాపమే కనపడుతుంది. ప్రజలు ఆ పాపం అనేటువంటి కాడి కింద బానిసలైపోయారు. ఆ పాపపు కాడి ప్రభు విరిచాడన్న సంగతి ప్రజలకు తెలియదు. ఈ సత్య సువార్తను పౌలు మోసుకొని వెళ్ళినట్లుగా నీవు కూడా మోసుకొని వెళ్తావా? ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి లేచి నిలవబడండి. లేచి నిలబడిన వారు కళ్ళు ముయ్యండి. ఆకాశం వైపు మీ 2 చేతులు ఎత్తండి.
మీ బైబిల్ చేతుల్లో పట్టుకోండి. ఇది చివరి ప్రార్థన. అటు ఇటు మీరు తిరగొద్దు, దిక్కులు చూడొద్దు. దేవుని వాక్యం విన్నావు, నీ కాళ్ళకున్న చెప్పులు విడిచిపెట్టి ఆ సొంకరి ఆకాశం వైపు కన్నులెత్తుటకైను ధైర్యం చాలని వాడై గుండెలు బాదుకుంటే ఎలా ప్రార్థించాడో నీవు కూడా అలాగా ప్రార్థించగలవా? నీ నోరు తెరు, దాన్ని బాగుగా నింపుతాడు ఆయన. ప్రభువా, నేను పాపిని, నా ఎడల నీకు ఎటువంటి ఉద్దేశం ఉందో నీ అంతరంగాన్ని చూడలేని గుడ్డోని ప్రభువా. నేను పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగిన పౌలు, గమలీయేలు యూనివర్సిటీలో మంచి విద్యను అభ్యసించిన పౌలు, ప్రభువా అంతర్జాతీయ సువార్థికుడు, మంచి ఏది నాలో నివసింపదని చెప్తే, దేవా నేనేం చెప్పగలను? దేవా నేనేం చెప్పగలనయ్యా? నేనేం చెప్పగలను? పౌలుకు మాత్రమే మీ అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని చూసే కృప దొరికింది. తన అంతరంగాన్ని బాగుగా చూసుకున్నాడయ్యా, అందుకే మీ అంతరంగం కనబడిందంట. ఒక సెకండ్ కూడా తన పాపాన్ని దాయటం ఆయనకి ఇష్టం లేదు. దీనుడై తనకు కలిగిన దర్శనాన్ని తన సహోదరులతో కూడా పంచుకొని నిశ్చయించుకొని తదుపరి మాసిదోనియ దేశానికి వెళ్ళాడు. అందుకే 100కు 100% ఫలాలను పౌలు చూడగలిగాడు. ప్రభువా, దేవా, పేతురికి దర్శనం వచ్చినప్పుడు ఆ దర్శనం ఏమై ఉంటుందని ఎటు తోచుకున్నాడు. కానీ కొన్నేళ్ళ దగ్గర నుంచి మనుషులు వచ్చినప్పుడు, మరలా నువ్వు మాట్లాడినప్పుడు పేతురు బయలుదేరి వెళ్ళినాడు. కానీ పౌలుకి దర్శనంలో మాసిదోనియ దేశస్థుడు మాకు సహాయం చేయమని అడిగితే అది సువార్త ప్రకటించాలనేటువంటి విషయం గ్రహింపగలిగిన వాడై వెంటనే బయలుదేరి వెళ్ళి పేతురు చెరసాలకు వెళితే నిద్రపోతున్నాడయ్యా. పౌలు చెరసాలకు తీసుకుని వెళితే దేవుని మందిరంగా మార్చేశాడు చెరసాలను. ప్రభువా, అటువంటి మహానుభావుడు గురించి ప్రకటించడానికి నాకు అర్హత లేదయ్యా. నా మటుకైతే నాకు అర్హత లేదు. అయోగ్యుడిని, వ్యభిచారినయ్యా, దొంగని, దూషకుడిని, నన్ను మించిన వేషధారి ఈ లోకంలో ఎవడు లేడనుకుంటున్నాను. నటించటంలో నా తర్వాత ఎవరైనా దేవా, ఇటువంటి డూప్లికేట్ వాడిని నీ సేవకు ఎలాగ తీసుకొచ్చావో నాకు తెలియదు. అది నాకు అర్థం కాలేదు. ప్రేమ ఎంతో గొప్ప, దానికి నేను వెలకట్టలేను. ఆ ప్రేమ ఎంత గొప్పదని నేను చెప్పలేనయ్యా. 1000 నోళ్లతో ఆ ప్రేమను గురించి ప్రకటించిన ఆ ప్రేమ రుణం నేను తీర్చలేనయ్యా. అన్ను మొరపెడతావా? మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని ప్రభు చేతుల్లోకి అప్పగించబోతున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశంకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కూటములకు మీరు తీసుకొని వచ్చిన ప్రజలకై మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రభువా, నీ వాక్యం చేత మా ఆత్మలను తృప్తిపరిచారు. మీరు దావీదన్నట్లు క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు దొరికిందన్నట్లు నీ వాక్యం మాకు అలాగా దొరికిందయ్యా. ప్రభువా, తన అంతరంగ జీవితం సంఘంతో చెప్పడానికి, పత్రికలో రాయడానికి పౌలు ఏమాత్రం వెనకాడలేదు. ప్రభువా, వేరొక నియమం నా అవయవాల్లో ఉన్నట్టు కనబడుతుంది, అది పాప నియమే కానీ మరొకటి కాదన్నాడయ్యా. దేవా, ఏ దైవజనుడు ఇలాగ చేసి ఉండలేదు అనుకుంటున్నాను నేను. అంతరంగం ఎవరు చెప్తారు ప్రభువా? అంతరంగంలో ఉన్న దోషం ఎవరు చెప్తారు ప్రభువా? సంఘం ముందు చెబితే మా విలువ పొందని తలంచేటువంటి కాలంలో దైవజనుడైన పౌలు ఎంత లోతైన భక్తిని సంపాదించుకున్నాడు, ఎంత లోతుగా భక్తి పునాదుల మీద కట్టబడ్డాడు. ప్రభువా, పౌలుకి మీరు ఎటువంటి కృపనిచ్చినారయ్యా. తనకు దర్శనం వచ్చినా తన సహోదరులతో కన్ఫర్మ్ చేసుకుని ముందుకెళ్తున్నాడయ్యా. పొగడతలకు పొంగిపోలేదు, నిందలకు కృంగిపోలేదయ్యా. ఎటువంటి స్థిరచిత్తుడై మిమ్మల్ని సేవించాడు. దెయ్యాలకు నిద్రబట్టని సేవను చేశాడు ప్రభువా. దెయ్యాలు కూడా పౌలు గురించి ఘనంగా చెప్పేటట్లుగా జీవించాడు. ప్రభువా, సర్వోన్నతుని దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు. నా పుత్రుని దెయ్యం కేకలు వేస్తుంది. ఆ ప్రధాన యాజకుని కుమారులతో దెయ్యం అంటుంది, మాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అంటుంది. ప్రభువా, ఇటువంటి సేవ మాకు అనుగ్రహించు. చెరసాలకు తీసుకెళ్తే చెరసాలను మందిరంగా మార్చేశాడయ్యా. భూకంపం వచ్చింది పౌలు పాటలు పాడితే. ఇటువంటి సేవ ఎన్నడైనా మేము చేయగలమా?
పౌలు గురించి ప్రకటిస్తున్నాం కానీ పౌలు సేవలో కార్యాలు మా సేవలో ఏవి నాయనా చెప్పుకోవడమే సరిపోతుంది, జీవించట్లేదు. నైట్ ఈ రాత్రి వాక్యం వింటున్న వారందరూ కదిలించబడతారు కాక నీ నామములో. ఒక ఆత్మ సంబంధమైన భూకంపం రావాలని ప్రార్థిస్తున్నాను ప్రభు. ఈ తరమంతా మేల్కొల్పబడాలని ప్రార్థిస్తున్నాను దేవా. మా దేశం నుంచి 195 దేశాలకి సువార్త ప్రకటించబడాలని ప్రార్థిస్తున్నానయ్యా. మిషనరీలుగా మేము వెళ్ళాలి. పౌలు అద్దె ఇంట్లో కాపురం ఉండి తన కాలాన్ని ముగించేశాడు దేవా. ఎంతో సామాన్యుడిగా తన జీవితాన్ని జీవించాడు. ఈ తరములో మేము కూడా అలాగా జీవించినట్లుగా మమ్మల్ని ఆశీర్వదించు. మాకు భూ సంబంధమైన ఆశీర్వాదాలు వద్దయ్యా, పర సంబంధమైన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపు. ఒక మండుతున్న సంఘాలను, మండుచున్న సంఘములను మీరు మాకివ్వండి. మండే హృదయాలను మీరు మాకివ్వండి దేవా. ఈ తరమంతటిని మేల్కొల్పండి. జాన్ నాక్స్ ప్రార్థన చేస్తున్నాడయ్యా, స్కాట్లాండ్ దేశాన్ని మీరు మాకు ఇస్తారా, లేకపోతే నా ఆత్మను తీసుకోమంటున్నాడు. అంటే ప్రార్థన ఆత్మ కావాలి. నువ్వు మొట్టమొదటి సౌలుతో సౌలా సౌలా నీవెళ్ళని హింసిస్తున్నావన్న మాట ఎంత శ్రేష్టమైందయ్యా. పౌలు యొక్క జీవితంలో ఎలాగున్నాడో ఆ మాటను బట్టి పౌలు గ్రహించుకున్నాడు. మేము కూడా మీ మాటలు వింటున్నాం కానీ మాకు గ్రహింపు కలగడం లేదు. మా మనోనేత్రాలు తెరవండి. నశించిపోయే దేశాలను చూడడానికి సహాయం చేయండి. సువార్తందని ప్రజలను చూచుట కృపనివ్వండి ప్రభువా. మా కండ్లకు పాకిస్తాన్ కనబడాలి, ఆఫ్ఘనిస్తాన్ కనబడాలి, చైనా కనబడాలి, రుమేనియా కనబడాలి, నార్త్ కొరియా కనబడాలయ్యా. కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా. వ్యాధిగ్రస్తులందరినీ మీరు ముట్టండి. పౌలుకున్న భారాన్ని మాకు కూడా అనుగ్రహించండి. నీ హృదయంలో ఉన్న ఆలోచనను ఎలా గ్రహించాడో, ఎలాగ నడిచాడో మాకు కూడా ఆ కృపను ప్రసాదించు. విత్తబడిన వాక్యాన్ని ఫలభరితంగా మార్చు. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని దీవెన, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని కన్యక సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.